ఒక టీవీ ఛానల్ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయమని కోరారు. దీనికి సంబంధించి అమిత్ షా గారితో చర్చించారనేది. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎక్స్ ఐటీడీ చైర్మన్ పుణ్యశీల గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే పుణ్యశీల గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు చూసాము. పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయమని చెప్పి మా నాయకులు కార్యకర్తల నుంచి మాకు చాలా పెద్ద ప్రెషర్ ఉంది, సో దానికి మీ ఎండ్ నుంచి కూడా సపోర్ట్ కావాలి అనే విధంగా అడిగారని, దానికి అమిత్ షా గారు నిరాకరించి మనకి రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారని, టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని, లాంగ్ టర్మ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫ్రెండ్ కాబట్టి బాబు గారికి జగన్ గారికి ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు అనేది దీని సారాంశం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనకి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రోజున వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ యొక్క అంశంతో చాలా క్లియర్ అయింది సార్. కొంతమంది అవగాహన లేనటువంటి, ఎందుకంటే మిత్రపక్షానికి స్నేహానికి తేడా తెలియనటువంటి వాళ్ళు, అలాగే నేషనల్ పార్టీకి రీజియన్ పార్టీకి తేడాలు తెలియని వాళ్ళు కూడా ఈ రోజున వాటి విధి విధానాలు ఏంటి అని పొత్తు అలాగే కలిసి ఇదవ్వడం. అంటే ఇప్పుడు మొన్న విజయ్ గారు గెలిచిన తర్వాత కొంతమంది కలిశారు కదా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, దానికి కూడా తేడా తెలియనటువంటి చాలా మంది మేధావులు కొంతమంది ఈ జనసేనలోనూ ఈ టీడీపీలోనూ చాలామంది ఉన్నారు సార్. చాలా వక్రభాష్యం మాట్లాడుతున్నారు, కానీ వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది సెంట్రల్ గవర్నమెంట్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన 19 to 24, ఎందుకంటే మనకు అనుభవం ఉంది, మేమింత అంత కరెక్టే, అనుభవం ఉంది అని చెప్పగలిగేటటువంటి ఇది ఒక ఎన్టీ రామారావు గారికి, ఒక రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రమే. అలాంటి వాళ్ళు బ్రతికుండి నిజంగా మాట్లాడితే అనుభవానికి ఒక ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇదే లేదు, అసలు అంటానికి అసలు అర్హతే లేదు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని పేరుకి చెప్పుకోవటమే తప్ప ఏనాడు కూడా లాక్కున్న పార్టీగానే చూశాడు తప్ప ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు ఇన్సెక్యూర్గానే, ప్రతిసారి కూడా తన పార్టీ కాదు కాబట్టే, తను స్థాపించిన పార్టీ కాదు కాబట్టే ప్రతిసారి కూడా కుమ్మక్కైన రాజకీయాలు, మూకుమ్మడి రాజకీయాలు మాత్రమే చేసుకుంటూ రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఎదిరించి తన తండ్రి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తన మీద మరి ఓదార్పు యాత్ర చేస్తానంటే వద్దని వారించినటువంటి, ఇంకేదో చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయాలని చూసినటువంటి సోనియా గాంధీ గారిని, ఆ పార్టీని విభేదించి బయటికి వచ్చి మరి ఎంపీగా తాను ఇండివిజువల్గా నిరూపించుకుని, తర్వాత మళ్ళీ తనతో పాటు నడుస్తానన్నటువంటి వ్యక్తులందరినీ కూడా రాజీనామాలు చేయమని చెప్పి 2011లో మరి గొప్పగా పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనంటే ఏంటో ప్రజలకి నిత్యం చూపిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ విషయం ఖచ్చితంగా మరి అనుభవజ్ఞులైనటువంటి మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుసు అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సార్ మనం. ఎందుకంటే 19 to 24 కేవలం ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి టైం 5 years, ఒకసారి ఎన్నిక కాబడినటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని ఎంత బాగా సార్
ఎక్కడ కక్షలకి కానీ, కార్పణ్యాలకు గానీ, లేకపోతే కక్షలు సాధించాలని గానీ, ఆ రకంగా ఆయన ఎట్లాంటి ఆ యాటిట్యూడ్ గానీ, ఆ ఆలోచన గానీ బుర్రలో పెట్టుకోకుండా, భగవంతుడు ఎంత కష్టపడితే, నా కార్యకర్తలు ఎంత కష్టపడితే, నా ఎమ్మెల్యేలు ఎంత కష్టపడితే, భగవంతుడు, ప్రజలు మాకీ అవకాశం ఇచ్చారు. మరి ఈ ఇచ్చిన అవకాశాన్ని కక్షల కోసం దుర్వినియోగం చేసుకోకూడదు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలం గూడా కంప్లీట్‌గా ప్రజలకే మనం యుటిలైజ్ చేయాలి అని చెప్పని డే 1 నుంచి కూడా ఏనాడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆనాటి నుంచి మీరు 1 బై 1 క్యాబినెట్ కూర్పు తీసుకోవచ్చు. అక్టోబర్‌లో సచివాలయ వ్యవస్థను తీసుకురావటం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం కావచ్చు, వచ్చిన సంవత్సరం పూర్తి కాకముందే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు క్రియేట్ చేయటం కావచ్చు, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పాలన అనేది ప్రజల వద్దకే వెళ్ళి చేసేటట్టు ఉండాలి గానీ, ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఉండకూడదని అసలు ఆ వ్యవస్థని అత్యద్భుతంగా క్రియేట్ చేసి ఎంత బాగా ప్రజల మనసుని కొల్లగొట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి ఇదిలో మోసపోయి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు గానీ, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటో తెలుసు. మోదీ గారికి, అమిత్ షా గారికి కూడా తెలుసు. ఇప్పుడే కాదు సార్, ఇంతకుముందు కూడా ఒకసారి లడ్డూ వ్యవహారంలో కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకండి. అసలు లడ్డూలో కల్తీ జరిగిందని అసలు ఎక్కడ తేలిందసలు? అసలు అయినా చెక్ చేసింది మీ టైంలో, మరి శాంపిల్స్ ఇచ్చింది మీ టైంలో. ఏదైనా అసలు దాని గురించి మీరు ముందే అవాకులు చవాకులు పేలితే లాస్ట్‌లో బోర్లా పడి పళ్ళు రాలగొట్టుకుంటారు. దేవుడితో పెట్టుకోకండి అని చెప్పి, మీ అబద్ధాలకి కళ్ళె వేయండి అని చెప్పని ఆయన చాలా చక్కగా చెప్పి పంపించేసినటువంటి సందర్భం. అందుకే అసెంబ్లీలో కూడా మరి మరి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయట్లేదు, అక్కడున్న అధికారులు, అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారి మరి ఆ స్లాంగ్ ఎలా ఉండబోతోందో, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మాట్లాడబోతున్నాడు అనేది రానున్న కాలం చెప్తుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద జెమ్. ఆయన అకౌంటబిలిటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్ డెఫినెట్‌గా. 5 ఏళ్లలో కూడా ఆయన అట్లా నిరూపించుకున్నారు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం మామూలు విషయమా సార్? ఒక్క మాట చెప్పండి. అలాగే నేషనల్ హైవేస్ ఎన్ని కంప్లీట్ చేశాడు సార్? ఎన్ని వేల కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు? అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కంప్లీషన్ చేసిన తర్వాత ఒక ఇదిలో సారీ, ఈ గ్లోబల్ సమ్మిట్‌లోనే నితిన్ గడ్కరీ గారు కూడా రావటం జరిగింది. ఆ వచ్చినప్పుడు నితిన్ గడ్కరీ గారు కూడా ఎంత హామీ ఇచ్చి ఎన్ని రోడ్స్‌కి ఆయన మళ్ళా కొత్తగా మళ్ళీ మేము ఇన్ని వేల కిలోమీటర్లు నీకు శాంక్షన్ చేయబోతున్నాము, ఇన్ని కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకి అండదండగా నిలబడేటటువంటి విధంగా, ప్రభుత్వ రూపాయి ప్రజలకే ఉపయోగపడాలి అని ఆలోచించేటటువంటి నాయకుణ్ణి కొట్టాలంటే ధైర్యం కావాలి సార్. అటువంటి నాయకుణ్ణి ఢీకొనాలంటే ఎన్ని గుండెలు కావాలో, అట్లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే మరి మొన్న 24 వీళ్ళకి తెలియాలి కదా సార్. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈక్వల్ టు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎంత వణికిపోయింది. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, మీరు గమనించే ఉండొచ్చు, దగ్గర కరోనా కాలం అంతా చంద్రబాబు నాయుడు డిసప్పియర్. ఆ తర్వాత కూడా ఒక సంవత్సరన్నర పాటు డిసప్పియర్. నాకు తెలిసి లాస్ట్‌లో ఎప్పుడు 23
నుంచి 24 ఎలక్షన్ వరకు ఆ సంవత్సరన్నర కాలంలో బయటకొచ్చినటువంటి సందర్భమే తప్ప చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అప్పటి వరకు వీళ్ళేమనగలిగారు, ఆయన మాటిచ్చిన ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారు గనక పరిపాలన చేస్తే నేను సినిమాలు చేసుకుంటానని జెప్పాడు. మరి ఆ 3.5 సంవత్సరాలు గూడా మరి అద్భుతంగా సినిమాలే చేసుకున్నాడు కదా సార్ ఆయన. ఈ ఇదిలో మరి వాళ్ళిద్దరూ మరి తల్లిని దూషించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, లోకేష్ గుర్తుపెట్టుకుంటా, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని క్షమించను అని ఊగిపోయినప్పటికీ కూడా మరి 14 ఏళ్ళు అయిపోతోంది. నేను ఒక్కసారన్నా ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పని ఈయన ఈ టర్మ్ గనక నేను ఇది లాస్ట్, ఇక నా చరమాంకంలోకొచ్చేసాను. జీవితపు చరమాంకంలోకొచ్చేసాను. ఇక ఇలా ఓడిపోయి నేనేదో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏదో ఇలా అయిపోయి ఇదైపోవటం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ టైం ఒక్కసారి నేను ఇది చేసుకుంటే నా కొడుకుని గూడా మీరు కూడా చూడండి సార్. ఈ సెగ్మెంట్‌లోనే మనం 29 వచ్చేలోపు లోకేష్ గారు ఖచ్చితంగా సీఎం కుర్చీలో ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే ఓకే. ఆహ్, అసలు ఎమ్మెల్యేగా గెలుస్తాడో, గెలవడో అన్న డౌట్‌తో 14-19లో ఎమ్మెల్సీగా దొడ్డిదారిని తీసుకొచ్చి మినిస్టర్‌ని చేసి పంచాయతీరాజ్ శాఖనిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగా ఒక మురిపెం తీర్చుకున్నాడు ఆయన మీద. ఇప్పుడు అంటే అంటే మరి ఓట్లు వేసిన తర్వాత చాలా కష్టపడి మనందరికీ కనపడకుండా లోకేష్ గారు ఎక్కడికో వెళ్ళిపోయి పాపం ఆయన చేసినటువంటి శ్రమకి 49 లక్షల ఓట్లు యాడ్ చేసుకొని మరి ఈ రోజున లోకమంతా కూడా కూస్తున్నటువంటి సందర్భంలో ఆయన గారు చేసినటువంటి గొప్ప పనితనం ఏంటో ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తోంది. ఓహో! ఇలా ఎందుకు చెప్తున్నానంటే సార్, మా వార్డ్‌లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, యావత్ రాష్ట్రం మొత్తం మీద కావచ్చు, అసలు మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి? మేము జగన్ గారికే వేశాము. మేము జగన్ గారు మాకన్నం పెట్టాడమ్మా, మాకు దారి చూపిచ్చాడమ్మా, మా జీవితాలకు వెలుగయ్యాడమ్మా, మా బిడ్డల చదువులకి ఒక దీపంలా నిలబడ్డాడమ్మా అని చెప్పని. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు. నాడు నేడు కింద విద్యని, వైద్యాన్ని మొదటి ఇదిగా తీసుకొని ఆయన ప్రాథమిక బాధ్యతగా తీసుకొని ఎంత గొప్పగా నాడు నేడు కింద వైద్యాన్ని ఎంత గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరిచాడో మనందరికీ తెలుసు సార్. ఆరోగ్యశ్రీని దిగిపోబోయే ముందు కూడా 25 లక్షల వరకు పెంచినటువంటి పరిస్థితి. మరి 3000కు పైగా రోగాల్ని అందులో ఇంక్లూడ్ చేసి మరి ప్రజలందరికీ కూడా మంచి జరిగేలా చూడటానికి ఆయన ఎంతో చేశాడు. మరి ప్రతి ఒక్క ప్రజ కూడా అన్న మాట అదే సార్. కానీ ఏమైపోయినాయి సార్ ఆ ఓట్లన్నీ? ప్రజలందరికీ కూడా వీళ్ళెలా గెలిచారో అందరికీ తెలుసు. ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టే ప్రజల యొక్క విలువ తెలియక అన్నీ ప్రైవేటు పరం చేస్తామని మాట్లాడుతూ జీవితం వెళ్ళబుచ్చుకుంటున్నారు సార్. నిజంగా ప్రజలు ఓట్లేసి గెలిచిన వాళ్ళైతే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి తీరతారు సార్ ఖచ్చితంగా. అటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు అన్న విషయం మరి అమిత్ షా గారికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత రియల్ హీరోనో కూడా ఆయనకి తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువెంతో కూడా ఆయనకి తెలుసు కాబట్టి వీళ్ళకి చాలా సున్నితంగా గడ్డిపెట్టి పంపించారు. అది వీళ్ళు కోర్ కమిటీ ద్వారా. ఎందుకంటే సార్, ఏ వార్త అయినా కూడా ఖచ్చితంగా బయటికి రాకుండా ఉండకపోవడం అనేది అసాధ్యం సార్ ఈ రోజుల్లో. సో ఒక విశ్లేషకుడు గారు అంత వివరంగా ఎట్లాంటి లీకు బయటికి రాకుండా ఊహాగానాలతో చెప్పేటటువంటి విశ్లేషకుడైతే నాగేశ్వరరావు గారు కాదు సార్. ఎందుకంటే మనం చాలా సీనియర్ మోస్ట్ కొంతమంది నాగేశ్వరరావు గారు కావచ్చు, అలాగే తెలకలపల్లి రవి గారు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన రాజకీయంగా ఉన్నారనుకోండి, వీళ్ళు విశ్లేషకులు ఇదిలో మొదటి జాబితాలో ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు అంత ఊహాత్మకంగా ఏది పడితే అది మాట్లాడేసేటటువంటి వ్యక్తులైతే మాత్రం వీళ్ళు కాదు సార్. ఇది డెఫినెట్గా ఆయనకు అందినటువంటి సమాచారాన్ని బట్టే ఆయన అంత ధైర్యంగా మీడియాలో ఆయన చెప్పటం జరిగింది. ఖచ్చితంగా అంటే ఈ మూమెంట్ని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అటువంటి మహానాయకుడి కింద పని చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.